తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు వాటి అమలుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో అర్హుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తులు అందిన తర్వాత వాటిని పరిశీలించి అర్హత కలిగిన వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో సెర్ప్ అధికారులు క్షేత్రస్థాయిలో లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా అర్హత లేని వ్యక్తులు, మరణించిన లబ్ధిదారులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు లేదా వేరే చోట స్థిరపడిన వారు ఇప్పటికీ పింఛన్లు పొందుతున్నారా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల ప్రకారం కొంతమంది అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతుండగా నిజంగా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 19,04,239 మంది నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో 93,624 మందిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారిక వర్గాలు సమాచారం వెల్లడిస్తోంది. సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 40,751 మంది మరణించినప్పటికీ వారి పేర్లపై ఇంకా నిధుల ఉపసంహరణ జరుగుతున్నట్టు గుర్తించారు. మరో 41,689 మంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదు. అదేవిధంగా 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు తేలింది. సుమారు 11,000 మంది ఆధార్ వివరాలు చెల్లుబాటు కాకపోయినా వారి ఖాతాల్లో పింఛన్ నిధులు జమ అవుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 15,97,000 మంది లబ్ధిదారుల సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 100% సర్వే పూర్తి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సర్వే ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ఖరారు చేసి ఖాళీ అయిన స్థానాల్లో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పింఛన్ల పంపిణీ విధానంలో కూడా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఇప్పటి వరకు కొంతమందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందించగా ఇకపై అన్ని పింఛన్లను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులు ఆసక్తికరంగా చూస్తున్నారు.